అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. పూర్వకాలంలో ఒక మనిషి దాడి నుండి తప్పించుకునే దాని కోసం అనేక యుద్ధ కళలు అయితే ఉన్నాయి. వాటిలో ఇప్పుడు కొన్ని కనుమరుగయ్యాయి, కొన్ని కనిపించకుండా పోయాయి. కొన్ని అయితే కేవలం పుస్తకాలకి, గ్రంథాలకే పరిమిత పరిస్థితి. కానీ ఇప్పుడున్న రోజుల్లో కూడా కొంతమందికి అయితే కొన్ని అందుబాటులో ఉన్నాయి. నేర్చుకునే వాళ్ళు, నేర్పేవాళ్ళు కూడా ఉన్నారు. వాటిలో ముఖ్యమైనది ఈ కర్రసాము. ఈ కర్రసాము ప్రాచీన కాలం నుంచి వస్తున్నప్పటికీ కూడా ఇటీవల కాలంలో దాని మీద ఆదరణ అయితే కూడా తగ్గిపోయింది. కానీ వయసు అతనిది 90 సంవత్సరాలైనా ఇప్పటికీ దాని మీద మక్కువ చావలేదు. అనేక మందికి నేర్పుతూ నేను కూడా అందరికీ పోటీ అన్నట్టుగా కూడా వ్యవహరిస్తున్నాడు శ్రీవల్లి శివప్రసాద్. బాపట్ల వాసి అయిన అయితే ఇతను మొత్తానికైతే కర్ణాటక వాసి. పుట్టింది పెరిగింది అక్కడే, నేర్చుకుంది అక్కడే. కానీ గత 50 సంవత్సరాల నుంచి బాపట్లలో ఉంటూ అనేక మందికి నేర్పుతూ కొంతమందికి అయితే ఆదర్శంగా ఉన్నాడు. ఇప్పుడు మనతో పాటు శివకుమార్ గారు అవుతున్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. అసలు ఈ కళ ఎక్కడ పుట్టింది, ఎలా నేర్చుకున్నారు, అసలు ఎంతమందికి నేర్పారు, అసలు ఈ కళ యొక్క ప్రాముఖ్యత ఏంటో వారు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. నమస్తే శివకుమార్ గారు. మీ వయసు ఎంత అండి? 90 సంవత్సరాల వయసులో కర్రసాము కర్ర తిప్పుతున్నారు, నేర్పుతున్నారు. అసలు ఏంటి కర్రసాము, ఎక్కడ పుట్టింది, దీని ప్రాముఖ్యత ఏంటి? ఇదండి కరసాధన అనేది పూర్వకాలంలో రాజుల కాలంలో రాజులు ఇది ఇత్తనం వేసిందే రాజులు. కరసాధనకి ఇత్తనం ఎక్కడంటే రాజులు ధరించే కరసాధన అనేది అక్కడి నుంచే పుట్టింది. ఆ రోజు వాళ్ళు ఊరు లేపాలి, 100 మంది, 1000 మంది, 2000 మంది ఊరు ఇట్లా వచ్చేవాళ్ళు యుద్ధానికి. ఆ యుద్ధానికి వచ్చేటప్పుడు కర్ర వాడేవాళ్ళు, బర్షి చూసారా, ఈటీ చూసి వేసేవాళ్ళు. తర్వాత కత్తి వాడేవాళ్ళు. కత్తిలో వెళ్తా గుర్ర అటంటే చాలు కత్తి మెడ వెళ్ళిపోయింది కత్తిలో. అలాగే బరిసి ఉంది, పోటేస్తే కత్తి వెళ్ళిపోయింది. అలాగే బిజిల్ ఒకటి చెప్పాను మీకు, బిజిల్ అని చెప్పేసి అది కుడి ఒక్క రౌండ్ వేస్తే ఎంతమంది వచ్చినా ఫినిష్, చచ్చిపోతారు, అనుమానమే లేదు, పేగిలి బయటపడిపోయింది. అలాగే ఈ ముందు ఏంటంటే ఇది విద్యం రాజుల కాలంలో రాజులు ఆ రోజులు పూర్వకాలంలో రాజులు కనిపెట్టింది ఈ కరసాధనే. ఇంకా ఎవరికి తెలీదు. కరసాధన ఇది ముందు ఏంటంటే నా చేతాళం, రాజు చేతాళం, దీని పేరు రాజు చేతాళం. ఈ చేతాళం ఎక్కడికి ఎవరికి తెలీదు. ఇక్కడంటే కందికూరు చేతాళం అంటారు, కందికూరు చేతాళం ఒకటి, ఉదయగిరి ఒకటి అంటారు. ఇంకోటి ఇవన్నీ కాదు, ఇవన్నీ 3 అడుగు, మనసు వేసేది 4 అడుగు. 4 అడికి బలం ఎక్కువ. 4 స్తంభాలు వేసి ఇల్లు కడితే నిలబడిపోయింది. అదే 3 స్తంభాలు వేసేస్తే ఉండొచ్చు, పోవచ్చు. అలాగే దీన్ని రాజులు ఇదన్నీ ఆలోచన చేసి ఇది అని చెప్పేసి ఆ రోజు యుద్ధానికి వాడుకుంది ఈ కరసాధనే. బీజం వేసింది రాజులు, అక్కడి నుంచే మొదలైంది. తర్వాత నేనండి, నాది చెన్నపట్నంలో నేను పుట్టి పెరిగింది చెన్నపట్నం. 8 సంవత్సరాల వయసు నాకు. ఆ వయసులోనే కర్ర పెట్టుకున్నాను. కర్ర పెట్టి అక్కడి నుంచి అందరూ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. నేను మా గురువు నేను వెళ్ళేవాడిని కాదు, చేస్తూనే ఉండేవాడిని. అప్పుడు నా గురువు చూసి 2-3 సార్లు ఇట కాదు, ఈయనకి మనం మంచి ఇది చేయాలి అనే ఉద్దేశంతో ఆయన కూడా నాతో పాటు కూర్చునేవాళ్ళు. 12 గంట కానీ 1 గంట కానీ అప్పటిదాకా వెయిటింగ్ కూర్చొని, నాన్న అట్ట కాదు, ఇగో ఇట్లా చెయ్యి ఈ రీతిగా నాకు కర్ర నేర్పారు. అక్కడి నుంచి ఆ కత్తి కూడా అంతే, కత్తి, కర్ర, బ్లేడు, రకరకమైన ఫైట్స్. తర్వాత అక్కడి నుంచి ఇంకొక విషయం ఏంటంటే 100 కేజీ నాటిపళ్ళు ఉంటాయి ఆ రోజుల్లో, నాటిపళ్ళు. ఆ బళ్ళు 100 కేజీ తైదుల బస్తాన్ని, అంటే ఇలాంటి పోటీలు ఎక్కువ ఆ రోజుల్లో. కర్ణాటకలో అన్ని ఒక ఊరు కాదు, అన్ని ఊర్లో ఇలాంటి పోటీలు ఎక్కువ ఆ రోజుల్లో. 100 బస్తాలు వేసి మళ్ళీ తీసేయాలి. ముందు ఎవరు వేస్తాడు, ఎవరు వేస్తాడు, ఈ రకంగా 100 కేజీ బస్తాలు వేసి నేనే ముందు 5 నిమిషాల ముందు తీసేసేవాడిని బస్తాలు ఉంది. అలాగే బండి కింద కూర్చొని ఇరుసు అట్లా లేపేవాడిని. అప్పుడు ఇరుసు తిరిగాయి, నాటుబడి చక్రాలు, పెద్ద చక్రాలు. ఆ చక్రాలు లేపితే తిరిగాయి. 2 నిమిషాలు 3 నిమిషాలు ఆ చక్రం అలాగే పెట్టుకొని ఉండేవాళ్ళు. అది అక్కడి నుంచి కబడ్డీ అన్ని స్పోర్ట్స్ అండి, అన్ని స్పోర్ట్స్ అయిపోయి మళ్ళీ నేను ఇక్కడ రావాల్సిన కారణం ఏంటంటే, సినిమాకి రావాల్సిన కారణం ఏంటంటే, నేను ఒకరోజు కుస్తీకి వెళ్ళి కుస్తీ చేసి వస్తుంటే సినిమా వాల్ పోస్ట్ చేసింది బయట. వాల్ పోస్ట్ ఇలా తలైతే ఇదంతా రియల్, డూప్లికేట్ ఉండదు, న్యాచురల్. ఇప్పుడు ఇటు వెళ్ళి చూసా వాల్ పోస్ట్, అరే నేను కూడా కత్తి కర్ర చేస్తాను కదా, నేను మద్రాసు వెళ్తే నన్ను మద్రాసు అనుకోలేదు. ముందు వాల్ పోస్ట్ చూసి ఇది ఎక్కడ అని అడుగుతారు, సినిమాలో ఉంది ఇక్కడ, సినిమాలో ఇది అన్నారు. ఆ ప్రయత్నాలు చేశారా సినిమాల సైడ్ వెళ్ళటం కానీ? అలా ఇవన్నీ వస్తాయి ఇప్పుడు, మొత్తం వస్తాయి ఇప్పుడు.
ఇది స్టార్టింగ్. నేను మీకు చెప్పింది ఓన్లీ స్టార్టింగ్ మాత్రమే. ఇప్పుడు ఇక్కడ వెళ్ళి అడిగా, సినిమా హాల్ అక్కడ ఉందన్నారు. సరే వెళ్ళా, సినిమా హాల్ ఫస్ట్ టికెట్ తీసుకొని వెళ్ళా. టికెట్ తీసుకొని వెళ్తే వాడు బయటికి రాలేదు అన్నానికి. మధ్యాహ్నం అయిపోయింది కదా, మళ్ళీ నేనేమనుకున్నా, సరే మళ్ళీ టికెట్ తీసుకున్నా మ్యాట్నీకి. ఫస్ట్ ఇది మార్నింగ్ అయింది, మ్యాట్నీకి టికెట్ తీసుకున్నా. మ్యాట్నీకి టికెట్ తీసుకొని మళ్ళీ వెళ్తే వాళ్ళు బయటికి రాలేదు. వాళ్ళు బయటకు వస్తారు, వాళ్ళతో మాట్లాడతాను, ఇంకేం లేదు, వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళతో పాటు నేను వెళ్ళాలి మద్రాసుకి అనే ఉద్దేశంతో అట్టెళ్ళా. తర్వాత మళ్ళీ సెకండ్ షో టికెట్ తీసుకున్నా. అప్పుడు నవ్వుతున్నాడు, టికెట్ చించేవాడు. అప్పుడు అడిగాడిని, అయ్యా వాడు బయటికి రారా, భోజనం చేయరా, మరి ఏంది అని అడిగా. అయ్యా వాళ్ళు మనుషులు కాదు, అది బొమ్మ, మనుషులు కాదు బొమ్మ, వాళ్ళు ఉండేది మద్రాసులో అన్నారు. ఊరే నేను ఎంత చేసాను అని చెప్పేసి అప్పుడు ప్లాన్ వేసుకున్నా, నేను మద్రాసు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని చెప్పేసి. అప్పటికి మా నాన్నగారు ఎస్ఐ ఆ టైంలోనే. అప్పుడు మనకు బోర్డు ఒక 100 ఎకరాల పొలం ఉంది, ఏలుముద్ర పొలం, డబ్బులు పెట్టి కొంది కాదు, ఏలుముద్ర ఇష్టపడి చేసేవాళ్ళు పొలాలు ఆ టైంలో. అప్పుడు రైతు కూడా ఐడియా వేసుకున్నా. చెరుకు అమ్మిన మా నాన్నగారు 15,000 డబ్బులు తెచ్చిపెట్టారు. ఆ డబ్బులు తీసుకోవటం, జంప్ అయిపోవడం, పారిపోయాను మద్రాసు వెళ్తే వాళ్ళ భాష రాదు, తెలుగు నాకు కన్నడ తప్ప రెండోది ఏ భాష రాదు. మళ్ళీ అక్కడ వెళ్తానండి, ఎట్టగట్ట మద్రాసు చేరాను. ఇక్కడ భాష రాదు, తిండికి వాళ్ళు టిఫిన్ చేయాలా, ఏంటి రాదు. వాళ్ళు ఏమంటారు, అదే పోటా రకరకాల వాళ్ళు మనకు అర్థం కాదు కదా. ఆ తీరులో చాలా ఇబ్బంది పడ్డాను. తర్వాత ఎట్టయితే ఏముంది, మోన్ రోడ్, మద్రాసులో మోన్ రోడ్ ఉంది. ఆ మోన్ రోడ్లో మన ఉడిపి బ్రాహ్మణిస్ హోటల్, అక్కడికి వెళ్ళా. అక్కడికి వెళ్తే నేను మా భాషలో మాట్లాడా. ఇది చెప్తే వాళ్ళు ఏమన్నారంటే, నాన్న నువ్వు ఇక్కడే ఉండు, కొత్త కాబట్టి అని. తర్వాత అక్కడే ఉంటూ అక్కడే ఒక 15 రోజులు ఆడే ఉన్నా. అంటే డబ్బులు ఉండే నా దగ్గర, తినేదానికి అన్నిటికీ అనుకూలంగా డబ్బులు ఉండే. అప్పుడేం చేశానంటే, నాన్న ఈ బస్సు ఎక్కడికి వెళ్తుంది, మళ్ళీ బస్సు ఎక్కడ ఆగిద్ది అంటే, మళ్ళీ బస్సు ఇక్కడే ఆగిద్దా, ఇక్కడ వెళ్ళిన బస్సు మళ్ళీ ఇదే నెంబర్ బస్సు ఇక్కడికి వస్తుందా అని ఈ రకంగా కనుక్కొని మద్రాసు ఎక్కడికి, కోడంబాకం. ఈ స్టూడియో మొత్తం ఆడే ఉన్నాయి, అన్ని స్టూడియోలు కోడంబాకి వెళ్ళటం ఇది ఒక 5-6 రోజులు ఇలాగే చేశా. తర్వాత అక్కడి నుంచి చేశానంటే దీంట్లో లుంగంబాకంలో పాండి బజార్లో మళ్ళీ ఉడిపి ఒకటి ఉంది, వాళ్ళ దగ్గరికి వెళ్ళా. వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడికి జీవి అయ్యర్ అని వస్తారు, కన్నడ డైరెక్టర్ జీవి అయ్యర్. అక్కడ ఒక 1 నెల రోజు పనిచేశా వాళ్ళ దగ్గర. పనిచేస్తే అక్కడి నుంచి ఏం జరిగింది, ఈయన చెప్పారు మా ఓనర్, అయ్యా ఆయన సినిమా పిచ్చింది ఆయనకి, మరి ఆయన ఒకసారి చూడండి అన్నాడు. మనసు బ్రహ్మాండంగా ఉంటాను, మామూలుగా ఇటు కొడితే నిద్ర వచ్చేస్తుంది. ఆ మోడల్లో ఉన్నాను నేను, మామూలుగా కాదు, భయంకరమైన పర్సనాలిటీ. అప్పుడు వెళ్ళి అప్పటికే ఒక 100 ఫోటో తెప్పించాను, ఈ పోజు పెట్టి ఆ పోజు పెట్టి రకరకాల పోజులు పెట్టి. అప్పుడైనా 3 రూపాయల ఫోటోలు, చిన్న ఫోటోలు 3 రూపాయలు అవి తీపిచ్చేసి మరి అక్కడి నుంచి ఆయనకు చూపించా. చూసి ఆయన డైరెక్టర్, కన్నడ చాలా సినిమాలు చేశారు. ఆయన చూసి, నాన్న పని చేయి, నువ్వు నాతో పాటు వస్తే నేనే తీసుకెళ్తా, లేకపోతే గోల్డెన్ స్టూడియోకి నువ్వు రా అన్నారు. సరే నేను వస్తాను, గోల్డెన్ స్టూడియోకి వస్తాను, గోల్డెన్ స్టూడియోకి నేనే వస్తానని చెప్పేసి అక్కడి నుంచి చెప్పేసి గోల్డెన్ స్టూడియోకి వెళ్తే ఆ లోపల ఈయన వచ్చి ఉన్నారు. ఇప్పుడు ఏం చేశారంటే, స్టంట్ మాస్టర్ సోము ఆయన నన్ను పరిచయం చేశారు ముందు. అయ్యా మా ఓడికి ఇది ఇస్తుంది, ఆయన అన్నీ ఫైట్ చేస్తారు, కరేగిరే కత్తి అన్నీ చేస్తారు, మరి మీకు ఏదో ఉపయోగపడి చూడండి. ఆయన నాన్న ఇలా చూడగానే అనుకోండి, వాళ్ళ దగ్గర కూడా మంచి పర్సనాలిటీ ఉంటారు, ఫైటర్ మొత్తం మంచి ఇది ఉంటారు. అప్పుడు చూసి, నాన్న నువ్వేం చేస్తానని అడిగారు. నేను అన్నయ్యా, నాకు మీ సినిమాలు చేసే డూప్ ఫైట్ డూప్ కర్లో నాకు రాదు, నేను ఏది చేసినా ఒరిజినల్గా చేస్తా, అది చేస్తా అన్న. మరి 4 వచ్చారు, ఏం చేస్తానని అడిగారు. 4 వస్తారు, వాళ్ళు ఏం చేస్తానని అడిగారు. ఓకే మీరు పంపించండి 4ని, కానీ ఇంకోటి చెప్పాను, నువ్వు గట్టిగా కొట్టద్దు వాళ్ళని, నార్మల్గా ఊరికి అట్టు చెయ్యి, ఓకే చేస్తా అలాగే. తర్వాత ఇటు అటు మనిషి 2 పంపించాడు ఫైటర్స్. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇదిగోండి ఈ మూమెంట్లో కరపట్టుకున్నాం, ఇది మూమెంట్, దీనికి అర్థం ఇటు వచ్చాడు దాన్ని చూడవసరం లేదు, మళ్ళీ ఈయన మన లుక్ అవసరం లేదు, జస్ట్ వెళ్ళిపోయిద్ది. ఇటు వచ్చాడు, జస్ట్ వెళ్ళిపోయింది, ఇది వెళ్ళిపోయిద్ది, దాన్ని అంతే స్పీడ్ ఫాస్ట్ అనమాట, ఫాస్ట్లో కొట్టేస్తాం, దాన్ని కొట్టేసేస్తాం. అది నెక్స్ట్ 4 పంపించాడు. అప్పుడేం చేసాడు, 4 పంపిస్తే బాణ వాడాడు. బాణ అంటే ఏంది, ఇది బాణ. ఈ బాణలో ఊరు లేపుకెళ్ళిపోవచ్చు, ఒకటి కాదు ఊరే లేపుకెళ్ళిపోతాం ఈ బాణం అంటే. ఇది బాణ.
ఈ నా దగ్గరికి మీరు వచ్చే ఛాన్స్ లేదు, ఎవరి దగ్గరకు వచ్చే ఛాన్స్ లేదు. చూసారా, ఇది అది కాలు కంటే కాలుకి వేయాలి, మన ఇష్టం ఎక్కడంటే అక్కడ వేయాలి. ఇది బాణం. ఇందులో ఇప్పుడు ఇది మామూలుగా చెప్పటం కాదు, పూర్వకాలంలో ఊరూరు లేపి వెళ్ళిపోయే రోజులు ఉన్నాయి. సరే, అయితే ఇంత చేశారు కదా, మీరు ఎవరన్నా ఇప్పుడు పాత రోజులు అంటే ఎన్టీ రామారావు, ఏఎన్ఆర్, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఎవరికైనా నేర్పారా మీకు? మిమ్మల్ని ఎవరైనా గురువుగా స్వీకరించారా? గురువుగా నన్ను ఎవరు స్వీకరించలేదు. కానీ గురువుగానే ఎన్టీ రామారావు గారు గత్తి నేర్పడం ఒకటి. అక్కడి నా శిష్యుడు ఎవరు సోము అంటేనే సోము ఉన్న ఆయన దగ్గర చాలామంది, నేను చాలా సినిమాలు చేసాం ఆయన దగ్గర. కానీ మనం డూప్ ఎన్టీ రామారావు డూప్ చాలా డూప్ వేసి 1, 2 కూడా కాదు. రామారావు చూడండి కొన్ని సినిమాలు కాగడ, రేపు ఎల్లుండి ఇక్కడ తిప్పుతా కాగడ లైన్ చేస్తాను నాకు కాగడ. అది రామారావు గారికి 1, 2, 3 లెగ్. ఏ సినిమాలో మీరు చూసుకోండి, రామారావు ఓన్లీ క్లోజప్ ఇవ్వండి, ఇటంటా గుర్రం మీద బాగా గుర్తు ఇటు అంటాడు. అంతవరకే షార్ట్ ఉంటుంది, మళ్ళీ షార్ట్ ఆయనకు ఉండదు. అక్కడ చేసేది వేరే. మనం గుర్రా సవారి కానీ ఇది కానీ ఇది అదే నేర్పింది మీరేనా? రామారావు. ఏ మూమెంట్ ఒకసారి చెప్పండి. ఇప్పుడు 1, 2, 3 లెగ్ చూసారా, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 1, 2, 3 లెగ్ కత్తి, 1, 2, 3, 4 అది కత్తి, అది కత్తి. ఇది వేసేసినాక 1, 2, 3 అయిపోయింది. లెగ్ వేయాలి. ఇప్పుడు ఇది కాళ్ళు జంప్ చేయాలి. 1, 2, 3 1, 2, 3 వేసి అటు అంటాడు, పేలిపోయింది సినిమా. మామూలుగా కాదు, అది మీరే నేర్పారు. ఓకే, ఇది ఇంకెవరికి తెలియదు కూడా. ఇది సరే, ఇది ఎందుకు నేర్పానంటే, ఒక నిమిషం, ఎందుకు నేర్పానంటే ఆయన చాలా అందగాడు. ఇవన్నీ ఇదంతా వేసి నిలబెడితే అబ్బో అసలు మనమే ఏంద్రా అనిపిస్తుంది, అంత అందగాడు. అందుకోసమే ఈ లెగ్ చూసి నేర్పట్టు కారణం అంటే ఇదే. ఇట్లేస్తే ఇంకా బాగుంటుంది, ఇంకా హైలైట్ అయిపోయింది అని చెప్పేసి 1, 2, 3 లెగ్గు వేపించింది నేనే. సరే, మరి అంత సినిమా పిచ్చుండి వెళ్ళి సినిమాలు వదిలిపెట్టి ఎందుకు వచ్చారు? సినిమా వదిలిపెట్టాడంటే మద్రాసులో అన్నాదురై సీఎం అప్పుడు ఉన్నప్పుడు సొల్లత్తా నెనకెరే నాటకం 100 నాటకాలు వేశాను. అక్కడ టీనగర్ వాణిమాల్లో, టీనగర్ వాణిమాల్ 100 నాటకాలు వేసాం. అప్పుడు వాళ్ళు మొత్తం అక్కడ వేరే విషయం ఏంటంటే ఆ విషయం చెప్పను. ఎందుకు చెప్పానంటే అదంతా వేరే విషయాలు అనమాట. కాబట్టి అక్కడే అన్నాదురై అది చూసి బంగారు పథకం అన్నాదురై ఇచ్చింది ఆ రోజులు ఆయన చేతి మీద. 100 నాటకం అంటే చాలా విషయం ఇది కాదు. అందులో నేను కూడా నటించాను. ఇది నాటకంలో కూడా నేను నటించాను. మా రోల్ ఏమిటి, சைத்தில் முளைக்கின்றது சந்தாமரை காட்டில் முளைக்கின்றது சந்தனம் கட்டை என்பதுக்காக நாட்டு மக்களது நறுமணத்தை வெறுத்து விடுகள் நம்பலாமா இல்லை நம்பு தகுந்த விஷயமா நத்தையிலே பிறந்தல்வா முத்து இந்நாட்டின் சிறைத்தல்வா சித்திரம் காட்டுகின்றது கடற்கரையின் ஓரத்தில் అన్నావిన్ ఉయిర్నీది మందిరం మిరికిండ్రదు అంగై వారు ఒలివిళ్ళకి అంటే అన్నాదురై సమాధి అక్కడ ఉంది, అక్కడ చేశారు. దానికోసం ఇదనమాట ఇప్పుడు చెప్పిన డైలాగ్స్. సరే, వాళ్ళంతా అయిపోయింది. మీరు లేటెస్ట్గా ఇప్పుడు తర్వాత ఫైట్ మాస్టర్ రాజు వచ్చాడు, వీళ్ళందరితో ఏమైనా కలిసి పనిచేయడం కానీ వాళ్ళు మీ దగ్గర ఏమైనా నేర్చుకోవడం కానీ, రామ్ లక్ష్మణ్ కానీ ఇలాగే? రామలక్ష్మణ్ మన వచ్చిన వాళ్ళే, మరి వచ్చిన వాళ్ళు. ఫైట్ మాస్టర్ రాజు బాగా రాజు తెలుసు. రాజు మన కూడా కొన్ని సినిమాలు కంపోజ్ చేసాము ఇవన్నీ చేసాము. కాకపోతే అక్కడ విషయం ఏంటంటే కంపోజ్ మనం చేసినా కూడా మమ్మల్ని అందరినీ ఎవరు అవసరమైతే ఒక బిట్టి మమ్మల్ని చూపిస్తాడు, లేకపోతే మాస్టర్ని చూపిడు. ఎక్కడ ఏ సినిమా మీరు చూసుకోవచ్చు, ఎక్కడైనా ఒకసారి కొన్ని సినిమాలో రాజును చూపించే సీన్ ఉన్నాయి. అట్లాగే నేను కూడా చాలా సినిమాలు చదువుకొని కానీ ఎన్ని ఇప్పుడు చెప్పుకుంటే ఎవరికి ఉపయోగం నాన్న ఇట్టుంటాను, అప్పుడు గుర్తుపట్టే పరిస్థితి ఎవరికి లేదు. సార్, మీరు ఇప్పుడు బాపట్ల వచ్చారు కదా, బాపట్ల వచ్చి ఎంతకాలం అవుతుంది? ఇది ఎవరికైనా నేర్పుతున్నారా ఈ కళని? ఇప్పుడు బాపట్ల వచ్చి 50 చిల్లర అయిపోయింది. ఇక్కడ వచ్చినాక ఒకటే కాదు, కరసాదనే కుస్తీలో దర్బాత్ కొత్తపాళ్యం గుంటూరు జిల్లా మొత్తాన్ని కొట్టారు. గాలిబిరెడ్డి, గంపాల అంకిరెడ్డి గుంటూరు జిల్లా మొత్తాన్ని కొట్టారు కుస్తీలో. తర్వాత అలాగే కరసాదనలో ఇప్పుడు ప్రపోజల్ చాలామందిని నేర్పాను. ఇక్కడ ఒకసారి కాదు, చాలామంది నేర్పాను. పిన్నవరపాళ్యం పక్కన ఊరు, ఇటు పుసులూరు, ఆ ఊరు మొత్తం ఊర్లో నేర్పాము. కానీ ఇక్కడే పొజిషన్లో నా దగ్గర ఉండేది 24 రాష్ట్ర కొట్టిన మొగోడు. 24 రాష్ట్రం ఎక్కడ? మద్రాసులో 24 రాష్ట్ర కొట్టిన మొగోడు. ఇక్కడి ఎవరు 24 రాష్ట్రం నుంచి ఆ రోజు పోటీ జరిగింది. అప్పుడు ఎవరతను పేరు చెప్తాను. 24 రాష్ట్ర కొట్టిన మొగోడు ఎర్ర నాగేశ్వరరావు. చూడండి, ఒకటే కాదు, ఎర్ర నాగేశ్వరరావు ఫుల్ హైలైట్, మామూలుగా కాదు.
హైలైట్ నా శిష్యుడు, ఆయన నా శిష్యుడు. ఇప్పుడు కూడా ఎక్కడ నేను వచ్చిన ప్రతి నిమిషంలో నా దగ్గర ఏ సమానం జరిగిన పౌరాజు నా దగ్గరకు వచ్చేస్తాడు. రేపు ఏదో ఊరు వెళ్ళాడు, లేకపోతే ఇప్పుడు ఆయన్ని పిలిపించేవాడిని, మీకు పరిచయం చేసేవాడిని. కాబట్టి కుడి ఎడగా నాకు ఎప్పుడు ఆయన అండగా ఉంటాడు అన్ని విషయాల్లో, ఒకటి కాదు అన్ని విషయాల్లో. ఇప్పుడు ఫైట్ మాస్టర్ రాజు కూడా ఇక్కడే వేటపాలెం వాసి. వేటపాలెమే. మీకు ఇక్కడ పరిచయమా లేకపోతే అక్కడే చెన్నైలోనే పరిచయమా? అసలు ఆయనతో మీకు సంబంధం ఎలాగ ఉండేది? మనకి ఆయన ఇక్కడే పరిచయం లేదు. కోడంబాకం వడపల్లి, కోడంబాకం వడపల్లిలో లుంగి చుట్టుకొని ఇంత పీస్గా ఉంటాడు. అప్పుడు మనుషులంతా లేడు, పీస్గా సన్నంగా ఉంటాడు. అప్పుడు అక్కడ వస్తా పోతే ఈయన ఎదురు మాస్టర్ ఫైట్ మాస్టర్ అంటే అప్పుడు నేనే పరిచయం చేసుకున్నా. ఇది పరిచయం నాది కూడా ఇది సంగతి అని చెప్పేసి అక్కడ బాగా డీల్ అయిపోయి రోజు మనం కలవటం మాట్లాడటం ఇవన్నీ ఉంటాయి. బాగుండేవాడు మీతోటి? ఉండేవాళ్ళు. తర్వాత ఏంటంటే ఏదైనా సినిమా అనుకోండి, మరి నాన్న ఇది ఎట్లా కంపోజ్ ఎట్లా అంటే ఇప్పుడు మనకు పెద్దగా ఐడియా లేదు. ఐడియా లేకపోయినా మన ఆయన దగ్గర ఉన్నావు కదా, సోము దగ్గర, సోము కాదు స్టంట్ మాస్టర్ సోము మన గురు, ఆయనే మన గురు. ఆయన దగ్గర కూడా మనకు కొన్ని ఐడియాస్ ఉంటాయి. ఇట్లా నా ఇట్లా చేయాలి, మరి గుర్ర అనుకో ఇట్లా చేయాలి, బుల్లెట్ బండి పడేయాలి. ఇప్పుడు బండి చూసారా, బండి చేసి వాటర్లో పడేయాలి, వెళ్తా బండి మీద. ఆ రోజుల్లోనే ఒక 7-8 వేలు ఉండేది. ఇది ఆ బండి నీళ్లు పడే ఒక కాల్ సీటే, ఆ కాల్ సీటు దాంట్లో పడేయాలి, బండి మీద పడి వచ్చేస్తాడు. ఈ రకంగా మనం ప్లాన్ చెప్పాను. అట్లా కాదుకో ఇట్లా వచ్చింది అక్కడ వచ్చిందనుకో, ఇది వదిలేసేసి బండి వదిలేసి అటు అనేస్తే నీళ్ళు పడిపోయిద్ది బండి. ఈ రకంగా కొన్ని ప్లాన్ మనం కూడా ఆయనకు చెప్పింది ఉన్నాయి రాజుకి. కాకపోతే మన అదృష్టం బాగలేదు, నేను ఇట్లా వచ్చేసేసాను, ఆయన వదిలిపెట్టి వచ్చేసాను, ఈ ఊరు బాపట్ల వచ్చేసాను. రామలక్ష్మణ్ ఇప్పుడు ఇక్కడ వాళ్ళు కూడా ఇక్కడ వాళ్ళు కూడా ఇద్దరు ఇక్కడే. మీ దగ్గరికి ఎప్పుడు శశిరేఖం కానీ పరిచయం కానీ? వాళ్ళకి అసలు పరిచయం లేదు, వాళ్ళకి సంబంధం లేదు, కానీ ఊరు ఇక్కడ ఏటపాళెం, వాళ్ళు కూడా ఇక్కడే. సరే, ఇప్పుడు మీరు ఇంత చెప్పారు కదా కర్రసాము గురించి, మీరు నేర్చుకున్న దగ్గర నుంచి సినిమాల్లోకి వెళ్ళి ఇప్పుడు వేటపాలెం వచ్చి ఎంతోమందికి కోచింగ్ ఇచ్చారు. కాకపోతే దీని మీద చాలామంది తక్కువ ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఎందుకు, కారణం ఏంటి? ఓకే, మంచి ప్రశ్న అడిగారు. విషయం ఏంటంటే ఆ రోజుల్లో కరసాధన అంటే ఊరు నుంచి వచ్చాడు, పల్లెటూరు నుంచి సాధన పెట్టారు ఈ ఊరిలో. అంటే ఎన్ని పక్క ఊరు మొత్తం నుంచి వచ్చేవాళ్ళు, అన్ని ఊరు నుంచి పల్లెటూరులో. అంటే అంత ప్రేమ, అంత అభిమానం, అబ్బో సాధన అంటే ఇట్లా ఉంటుందా చూడాలి అని తండగా ఒకసారి కాదు తండగా వచ్చేసేవాళ్ళు ఆ రకంగా. కానీ ఈరోజు ఏం జరిగింది, ఈరోజు మొత్తం మారిపోయింది. ఎందుకు మారిపోయిందంటే జనాలు మారిపోయారు, గుటకాలు ఇంకేదో ఉండి కైనీలు. పిల్లలు ఇప్పుడు ఉండే స్టూడెంట్లు కరసాధన నేర్చుకోవాలని లేదు, కరసాధన ఇవన్నీ ఇంట్రెస్ట్ లేవు, ఫైట్ ఇంట్రెస్ట్ లేదు. ఏ పాటికి సాయంత్రానికి డబ్బులు ఎలా సంపాదించాలి, ఏ రీతిగా సంపాదించాలి, ఏ రీతిగా అక్కడ వెళ్ళి మనం తాగాలి, మరి ఆడపిల్లలు ఎటైతే పోసుకొట్టాలి, ఎలాగ వాళ్ళని గెలిపించాలి, ఈ హైడే తప్ప ఆరోగ్యం కూడా కాపాడుకునే శక్తి వాళ్ళకి తెలీదు, చేయరు. ఆరోగ్యంలో ఈ రోగం లేదు, వాటికి కావాల్సిన డబ్బులు ముఖ్యం. ఇప్పుడు డబ్బు లేదనుకోండి, తల్లిదండ్రులు డబ్బు ఉంది, రే ఈమె డబ్బు మా అమ్మని సంపాదించాం అనుకో, ఆ డబ్బులు నాకు వచ్చి నా ఇష్టం వచ్చి ఎంజాయ్ చేయొచ్చు అనే థీరీలో ప్రతి ఓడు కూడా కరసాధన మీద అనేది ధ్యాసే లేదు, ఇది పాతాళకి వెళ్ళిపోయింది. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు ఇది ఆదరణ కోల్పోయింది, దీని మీద ఎవరు ఇంట్రెస్ట్ చూపట్లేదు. లేదు, దీని మీద ఏమన్నా ప్రభుత్వం అంటే గవర్నమెంట్ నుంచి ఏదైనా ప్రత్యేకమైన దృష్టి పెడితే ఈ కళ బాగుపడే అవకాశం ఉంటుందంటారా, ఇంకొద్దిగా వృద్ధి చెందే అవకాశం ఉందంటారా? ఇది ఖచ్చితంగా ఉంది. ఇది ఎలాగుందంటే ఫస్ట్ నెంబర్ 1 బాపట్ల నెంబర్ 1 అండి. అన్ని ఒకటి గేమ్ నేను చెప్పను, అన్ని విషయాల్లో బాపట్ల అంటే గవర్నమెంట్లో మంచి నేమ్ ఉంది, మంచి పేరుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మీరు ఇప్పుడు అడిగారు చూసారా, ఇది పట్టించుకొని మళ్ళీ కరసాధన, కుస్తీ, క్రీడ, అన్ని క్రీడలు బాగుపడాలి, మంచి మన ఊరికి పేరు రావాలి. 24 నేను ట్రైన్లో పరిగెత్తాను, నాకేమొచ్చింది సార్, ఏమి ఇచ్చారు, లేదు. కాకపోతే నాలో ఉంటే గుర్తింపు ఇస్తే ఇలాంటి ఇంకా ఎంతోమంది 4-5 మంది నా శిష్యులు ఉన్నారు, కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. కాకపోతే ఇప్పుడు పరిస్థితి ఏంటి మీరు అడిగిన దానికి, ఇది కరెక్ట్గా గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకోవాలి, వాళ్ళదే బాధ్యత. పట్టించుకొని నాలాంటి ఒక గురువుని పట్టించుకొని, నాన్న ఇగో ఈ 20 మందికి 10 మందికి నువ్వు నేర్పు, నిన్నే నేను చూసుకుంటా, నీకు ఎంతో కొంత ప్రొటెక్షన్ ఇస్తా. అంటే కాదు, ఇటీవల కాలంలో గవర్నమెంట్లో ఒక ప్రపోజల్ వచ్చింది, పవన్ కళ్యాణ్ ప్రతి స్కూల్లో చైనాలలోగా మార్షల్ ఆర్ట్స్ కానీ ఏదైనా ఒక యుద్ధ కళ నేర్పించాలని ఒక ప్రపోజల్ తీసుకొస్తున్నారు. ఆ ప్రపోజల్కి కరసాం పెడితే బాగుంటుందా? కరసాధన ఎందుకు బాగుండదు, కానీ కరసాధన అంటే విధానం. కరసాధన గురువు అనేవాడికి అన్నీ తెలిసి ఉండాలి, ఊరికి ఏదో డూప్లికేట్స్ ఉపయోగం ఉండదు, అన్నీ తెలిసి ఉండాలి. ఏది అడిగితే సమాధానం చెప్పాలి, అంత
తెలుసుకొని ఉంటేనే కరసాధనకి విలువ వాల్యూ దాని ఇది మొత్తం ఉంటుంది. కానీ ఇది ఆయనకి తెలుసు, పవన్ కళ్యాణ్ మనం చెప్పే అవసరం లేదు. ఆయన చాలా సినిమాల్లో ఫైట్ చేశాడు, చాలా సినిమాలు కర్ర వాడాడు, కర్రలో బలం ఎంత ఉందో అది కూడా ఆయనకు తెలుసు. కానీ అది ఇంప్రూవ్ చేయాలి. ఇప్పుడు చూసారా, ఇది పవన్ కళ్యాణ్ మీరు అడిగారు కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన ఇది ఇంప్రూవ్ చేయాలా, దీన్ని ఇంప్రూవ్ చేయాలి. అది ఇది వాళ్ళ వల్లే సాధ్యం, అందరి వల్ల సాధ్యం కాదు. ఎందుకంటే ఇది చేయాలన్న ఉద్దేశం ఉంది కాబట్టి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇలా మన పెద్దలు ఉన్నారు కదా, ఈ ఎంపీలు వీళ్ళందరూ పట్టుకొని మన ఊరిలో మన మంచి క్రీడాకారులను తయారు చేయాలి. ఇక్కడ మంచి గురువు ఉన్నాడు, గురువు ఉన్నప్పుడు మీకేం ఇబ్బంది, నా దగ్గర తీసుకురండి నేను నేర్పుతా, నా దగ్గర తీసుకురండి నేను నేర్పుతా. కానీ నాకు జీవనం గడవాలి కదా. అదే అడుగుపోతున్నాను. ఇప్పుడు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి నేర్పుతూ ఉన్నారు, మీరు ఎప్పుడో ఒక 70-80 సంవత్సరాల నుంచి ఇది అందరికీ తెలిసిన విద్య మీరు నేర్పుతున్నారు. ప్రభుత్వం నుంచి ఏదైనా సన్మాన సత్కారాలు కానీ ఏదైనా వృత్తి కానీ మిమ్మల్ని ఏదైనా గుర్తింపుగా ఏదైనా గుర్తించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా, ఏమన్నా రావడం జరిగిందా ప్రభుత్వం నుంచి? ప్రభుత్వం నుంచి మనకి ఒక పింఛన్ తప్ప వృద్ధాప్య పింఛన్, కళాకారుల పింఛన్ ఇచ్చేవాడు ముందు. ఇప్పుడు కళాకారుల పింఛన్ కాకుండా మామూలు 4,000 పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు కళాకారుల పింఛన్ ఎత్తేసాడు. ఇయట్లే చంద్రబాబు నాయుడు వచ్చిన కంటే లేదు. ఇప్పుడు ఈ 4,000 రూపాయలు, ఈ 4,000 రూపాయలు పింఛన్ ఇస్తున్నారు. ఇప్పుడు 4,000 పింఛన్ ఇస్తున్నారు అంతే. కాబట్టి ముఖ్యంగా ఇది నాలాంటి వాళ్ళని గుర్తుపెట్టుకొని ఈయన మంచి ఇంకోటి ఇప్పుడు అడిగారు కదా, జేడి శీలన్ గారు సన్మానం 100 మంది 1000 కూడా 150 మంది భోజనం కూడా పెట్టాడు ఆయన. జేడి శీలన్ గారు మీకు తెలుసు. తర్వాత ఇట్లనే ఇంకా కొంతమంది ఉన్నారు. వాడు మొన్న జరిగింది ఎంజిఎంలో మొన్న ఒక 150 మందికి భోజనం పెట్టి సన్మానం చేశారు. ఇక్కడే మొన్న జరిగింది 1వ తారీఖు. ఇక్కడ ఇలాంటి సన్మానాలు చాలా ఉన్నాయి, ఒకటి కాదు. అంతేగాని ప్రభుత్వం నుంచి నేరుగా వచ్చింది, ప్రభుత్వం నుంచి ఒక పైసా ఆదాయం లేదండి. మీరు ఏం పని చేస్తుంటారు? మీరు ఏ పని చేస్తుంటారు? నేను ఆల్రెడీ ముందు వంట మాస్టర్గా చేసుకుంటూ దీన్ని సపోర్ట్ పెట్టుకున్నా. అది చేయటం మళ్ళీ ఈ పని వాడుకోవటం, చేయటం ఈ పని వాడుకోవటం, ఈ రకంగా గడిచింది. చాలా వరకు కుటుంబానికి ఆధారం ఉంది. ఇప్పుడు అంటారా కుటుంబానికి ఇది లేదు, ఇది ఏదో చూస్తాను. ఇప్పుడు మళ్ళీ పిల్లలకి అది నేర్పారు మీ పిల్లలకి. ఇప్పుడు మళ్ళీ ప్రపోజ్ ఏంటంటే నేను ఆలోచన ఏంటంటే మళ్ళీ స్కూల్కి వెళ్ళి అడిగారా ఇలా చేస్తాను, ఈ దీంట్లో ఇంత బలం ఉంది, రాబోయే రోజుల్లో ఆడపిల్లల్ని వాళ్ళే కాపాడుకోవాలి. రెండవళ్ళు రాడు, టక్కన వెళ్తున్నాడు, ఎవరో ఇది లాగాడు, స్టైల్ లాగుతాడు లేదా గుడ్డలు లాగుతాడు. అలాంటి పరిస్థితిలో మా ఆడబిడ్డలు వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకునే శక్తి ఉంది, దీంట్లో ఉంది, ఖచ్చితంగా ఉంది. కానీ నిలబడాలి. తల్లిదండ్రులు కూడా ఇంట్రెస్ట్ చూపించాలి దీనికి, మనం కాదు. తల్లిదండ్రులు కూడా అమ్మ రాబోయే రోజులు ఇంకోటి ఉంది, 40-50 సంవత్సరాలు దాటితే అతి భయంకర రోజులు వస్తాయి, మామూలుగా ఉండదు, అతి భయంకర రోజు. అందుకోసమే ఇప్పుడు ఆడపిల్లల్ని తల్లిదండ్రులు అందరూ చక్కగా అమ్మ ఇటుగో 4 పని నేర్చుకో, రాబోయే రోజుల్లో నీకు ఉపయోగపడతాయి, తన ప్రాణం తను కాపాడుకున్న శక్తి మేము చెప్తాం, దీంట్లో శక్తి ఉంది అని చెప్తాం. ఇది మొత్తానికి తాను చిన్నటి నుంచి నేర్చుకున్నటువంటి ఈ కళ ఇప్పుడున్న పరిస్థితుల్లో భావితరాలకైతే ఎంతో ఉపయోగం, ఎంతో అవసరం కూడా ఉంది. దీనికి ప్రభుత్వం నుంచి రావాల్సిన సహకారం అందిస్తే ఇది నేను నేర్పేదానికి కూడా సిద్ధంగా ఉన్నాను. పాఠశాలకు వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా నేర్పి దీని యొక్క ప్రాముఖ్యత, దీని అవసరం ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. కాకపోతే ప్రభుత్వం నుంచి సరైన సహకారం నాకు అందితే మట్టుకి దీన్ని ముందుకు తీసుకెళ్తా అని చెప్పేసి కూడా కరసాము ఫైట్ మాస్టర్ శివకుమార్ గారు అయితే తెలియజేస్తున్న పరిస్థితి బాపట్ల నుంచి ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, బాపట్ల జిల్లా, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.